హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి. సో ఈరోజైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. మార్నింగ్ నుంచి తీద్దాం అనుకున్నాను, బట్ హడావిడిగా అయితే కుదరలేదు. ఇంకా అందుకని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంటి పనులన్నీ చేసేసుకున్నానండి. మొత్తం వెజల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలానే ఇంకా అంతా ఇంట్లో పని అయితే బట్టలు ఆరేసాను. పని అంతా అయిపోయింది. సో హాయ్ చెప్పండి. హాయ్. ఈరోజైతే మా పండు బాబు స్కూల్కి వెళ్ళలేదండి. ఎందుకంటే చెవి నొప్పి అని చెప్పి స్కూల్కి వెళ్ళలేదు. ఫుల్ రెడీ అయిపోయి లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసేసాను. కానీ చివరికి తను మాత్రం నేను స్కూల్కి వెళ్ళనన్నాడు. ఇంకా ఇయర్ డ్రాప్స్ వేసేసి ఇంకా ఇంట్లోనే ఉంచేసాము. మళ్ళీ స్కూల్కి వెళ్తే పెయిన్ వస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి. టైం అయితే 10 అయిందండి. ఇంకా పండు బాబు అయితే గేమ్ ఆడదాము చెస్ అని చెప్పి గేమ్ ఆడదామంటున్నాడు. ఆడదామా పండు చెస్? డన్. ఇదే కాయిన్స్? ఓకే, నాకు బ్లాకా? సరే అయితే. పండుకైతే బాగా గేమ్ నేర్చుకోవాలని అయితే ఇష్టము, చెస్ గేమ్. సో అందుకని చెస్ చేస్తాను అని చెప్పి చెస్ బోర్డ్ అయితే కొనిపించుకున్నాడు. చెవి నొప్పి తగ్గింది కదా, స్కూల్కి వెళ్తావా? చెప్పు. తగ్గలేదు. ఇప్పుడే తగ్గిందని చెప్పావు. ఊరికి చెప్పావా? వెళ్ళవా అయితే స్కూల్కి? ఈరోజంతా పెయిన్గా ఉండిద్దా? నీకు తెలుసా ఉండిద్దని? చూసారండి, స్కూల్కి వెళ్ళమనగానే పెయిన్ వచ్చింది అని చెప్తున్నాడు. స్కూల్కి వద్దులే అనేటప్పుడు పెయిన్ తగ్గిపోయిందని చెప్పి గేమ్ ఆడదామని పెట్టాడు. ఎవరు గెలిచారు పండు గేమ్లో? ఏం చేసావు? నా రాజుని ఎవరు చంపారు? నేనే. బటన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను కదా, ఈ క్రాస్కి తెచ్చి చంపావా? ఏ ఆటలో అయినా నువ్వే గెలవాలా? ఏ గేమ్లో అయినా నువ్వే గెలవాలా? అవునా? మళ్ళీ ఆడదామా? ఓకే. ఈసారి నువ్వు గెలుస్తావా నేను గెలుస్తావా చూద్దామా? టైం అయితే 10:30 అయిందండి. మా పండు బాబుకి మార్నింగ్ స్నాక్స్కి అని చెప్పి బాక్స్లో స్నాక్స్ అయితే పెట్టాను. ఇంకా అవి తీసుకొని తినేస్తున్నాడు, ఆకలి అవుతుందని చెప్పి. ఏమేమి పెట్టాను పండు నేను నీకు? ఓకే, కింద పడతాయి అవి, అంత కింద పడిపోతాయి, తినేసి. బనానా డేట్స్ అయితే పెట్టాను మార్నింగ్ స్నాక్స్లోకి తింటాడని. కానీ అన్నీ రెడీ చేశాను, కానీ చివరిలో స్కూల్కి వెళ్ళనైతే చెప్పాడు. ఇంకా అందుకని స్నాక్స్ టైం అని చెప్పి స్నాక్స్ తింటున్నాడు కదా పండు. ఇంకా మా బాబుకి అయితే వర్క్ ఇచ్చానండి. ఈలోపు ఇది రాస్తూ ఉంటాడు. ఓకేనా? ఇది రాసేసి వచ్చేయమ్మా, నేను వంటగదిలో పని చేసుకొని వస్తా, సరేనా? బాబు అయితే వర్క్ చేస్తున్నాడండి, ఎలా పడితే అలా రాసేస్తున్నాడు. టైం అయితే 11:30 అయిపోయిందండి. నేనైతే ఇంక ఇప్పుడు రైస్ కడిగేసుకుంటున్నాను. ఆల్రెడీ కర్రీ మార్నింగ్ అయితే వండేసానండి. ఇంకా రైస్ ఒక్కటి కడిగి పెట్టేస్తే మధ్యాహ్నం మా హస్బెండ్ వస్తారు లంచ్కి. ఇంకా నాకు మా హస్బెండ్కి రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే వండేసానండి కర్రీ. పండు బాబుకి బాక్స్ పెట్టాలి కదా, బాక్స్ కోసం కర్రీ అను రైస్ అయితే ప్రిపేర్ చేశాను. కానీ తను వెళ్ళలేదు. ఇంకా తన లంచ్ బాక్స్ అయితే తనకు సరిపోతుంది. ఇంకా మా కోసం అయితే రైస్ పెట్టేస్తున్నాను. అస్సలు రోజు కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకునేదాన్నండి పండుబాబు వెళ్ళిన తర్వాత. కానీ ఇప్పుడైతే రెస్ట్ తీసుకునే టైం కూడా లేదు, తనతో సరిపోతుంది. రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను. ఇంకా నేను లాగిన్ అవ్వడానికి ఒక 1/2 అవర్ టైం ఉంది. లంచ్ బాక్స్ ఇచ్చేనా? తినేస్తావా? టైం 12:30 అవుతుందమ్మా, తినేసి. తినేస్తావు నీ లంచ్? ఓకే. మా పండుబాబు అయితే తినేస్తున్నాడండి. పొద్దున్న తన కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టాను కదా, ఆ బాక్సే కావాలని చెప్పి ఇప్పుడు అందులోనే తినేస్తున్నాడు. ఇటు ఇచ్చేసే, నేను పక్కన పెట్టేస్తాను.
మా పండు బాబు అయితే లంచ్ చేసేస్తున్నాడండి. నేనైతే తినేసానండి లంచ్. మా హస్బెండ్కి అయితే ఇప్పుడే పెట్టించాను, ఇప్పుడే వచ్చారు. బాగుందా కూర? పండు అసలు తెల్లా పొట్లకాయ కూర నాకు వద్దన్నాడు. పండు కొంచెంసేపు పడుకొని ఇప్పుడే లేచాడండి. టైం 5:30 అయింది. లేచి కొంచెం ఇది మోగ్లీ వీడియోస్ చూస్తున్నాడు. నీకు ఇష్టమా పండు వీడియోస్? చూడు మోగ్లీ వీడియోస్ చూస్తా. నేనైతే ఇప్పుడు బయటికి వెళ్ళాలండి. కొంచెం పండు బాబుది బర్త్డే ఉంది ఎల్లుండి, October 3rd. ఇంకా బాబుకి బట్టలు అయితే ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేయించాను, ఇంకొకటి పార్టీ వేర్లు సూట్ టైప్ తీసుకుందామని షాపింగ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు యాక్చువల్గా అయితే రేపు తెచ్చుకుందాం అనుకున్నాము, కానీ రేపు అమావాస్య అని కొత్త బట్టలు కొండ ఎందుకని చెప్పి ఇవాళ వెళ్తున్నాము. అందుకని ఒక 2 hours ముందే ఆఫీస్కి లాగౌట్ అయితే అయిపోయాను. ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను మా ఆఫీస్కి కూడా. మా హస్బెండ్ కూడా వస్తున్నా అన్నారు. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చాక బయటికి వెళ్ళాలి. సో చూపిస్తాను నేను షాపింగ్ ఏమేమి చేస్తానో చూపిస్తాను. ఇంకా నేనైతే బయటికి వెళ్తున్నా అండి. మా పండు బాబు మా మదర్ అయితే చెస్ ఆడుకుంటున్నారు. అందుకని వాళ్ళు బయటకు వస్తారని అయితే అనట్లేదు, లేదంటే రోజు బయటకు వస్తారని గొడవ చేసేవాడు. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను. మా హస్బెండ్ కింద వెయిట్ చేస్తున్నారండి. ఇంకా మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయామండి బయటికి. టైం ఎంత అయింది? 7 అయిందా? 2-3 షాపులు అయితే తిరిగి ఫైనల్గా ఇక్కడికైతే వచ్చామండి. పండుబాబు డ్రెస్ కోసం ఎప్పుడు మేము ఇన్ని షాపులు అయితే తిరగలేదండి. అసలు ఎప్పుడు ఫస్ట్ తీసుకోవడానికి వెళ్తే ఇంకా ఆ షాప్లోనే తీసుకునే వాళ్ళము. ఎప్పుడు అసలు ఇంత డ్రెస్ సెలెక్షన్ కోసం అయితే మేము ఇన్ని షాప్స్ అసలు ఎప్పుడు తిరగలేదు. డ్రెస్ కలర్ నచ్చితే మోడల్ నచ్చట్లేదు, మోడల్ నచ్చితే ఆ మోడల్లో కలర్స్ లేవంటున్నారు. ఇంకా ఇక్కడైనా చూద్దాము, ఇక్కడ ఫైనల్ చేసుకుందాము ఏదో ఒకటి చూసి అని అయితే ఫిక్స్ అయ్యి వచ్చేసాము. ఇంకా ఫైనల్ గా నాకు మా హస్బెండ్ కి అయితే 2 డ్రెస్సులు నచ్చినాయండి. అది తీసి ఆ 2 డ్రెస్సులు తీసి పక్కన పెట్టి ఫైనల్ గా ఒకటి సెలెక్ట్ చేయడానికి అయితే ఎంత కష్టపడ్డామో. నేను ఒకటంటే మా హస్బెండ్ ఇంకో డ్రెస్ అంటున్నారు. నేనేమో 2 డ్రెస్సులు తీసుకుందామని చెప్పాను. ఇంకా 2 డ్రెస్సులు వద్దు, ఒక డ్రెస్ ఆల్రెడీ స్టిచ్ చేయించాం కదా, ఒక డ్రెస్ సరిపోయిద్ది, మళ్ళీ తను పెరిగే పిల్లోడు కదా, మళ్ళీ తనకి ఫ్యూచర్ లో యూజ్ అవ్వవు ఎందుకు అంత కాస్ట్ పెట్టి అని మా హస్బెండ్ అయితే అసలు 2 వద్దన్నారు. ఇంకా చివరిగా నేనైతే ఏది ఫైనల్ చేశానో ఇంకా అదే తీసుకుందాం అనేది చెప్పారు. ఇంకా మాతో పండుబాబు షాపింగ్ రాకపోవడం కొంచెం మాకు ప్లస్ అయింది. ఎందుకంటే కొంచెం ఆ 2-3 షాపులు తిరిగినా గానీ ప్రశాంతంగా షాపింగ్ చేసుకున్నాము. ఇద్దరం అప్పటిదాకా వర్క్ చేసి వచ్చి కొంచెం ఇంకా పండుబాబు గొడవ చేస్తే ఇంకా హెడ్ఏక్ గా అనిపించేది. షాపింగ్ కూడా అంతగా చేయలేకపోయే వాళ్ళము, తిరగలేకపోయే వాళ్ళము. సో ఈ రోజు పండుబాబు మాతో షాపింగ్ రాకపోవడం వల్ల అయితే మాకు కొంచెం ప్రశాంతంగా అయితే కొంచెం షాప్స్ అయితే తిరగగలిగాము. బిల్ కట్టేసి డ్రెస్ తీసుకొని షాప్ లోంచి అయితే బయటకు వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి డిమార్ట్ కి అయితే వెళ్ళిపోయాము. డిమార్ట్ లో పండుబాబు బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ కోసం పౌచెస్, క్రేయాన్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్, పెన్సిల్స్, కొంచెం కలరింగ్ బుక్ అట్లాంటివి తీసుకుని రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని ప్లాన్ చేసాము. ఇంకా అక్కడ అవన్నీ తీసేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయితే వచ్చేసామండి. మేము ఇంటికి వచ్చేటప్పటికి టైం 10 అయిపోయింది. ఈ రోజు నా డే అంతా ఇలా గడిచిందండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.